హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నేను వచ్చేసాను అత్తాపూర్ కిషన్ బాగ్ కాలనీకి. సడన్ గా ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చేసాను అనుకుంటున్నారా? ఎస్, ఇక్కడ మరి తుల్జా భవాని దేవతని పెట్టడం జరిగింది. ఆల్రెడీ ఈ టెంపుల్ ఉంది, చిన్నగా ఉండింది. దీన్ని కొంచెం పెద్దగా చేసి మరి ఇంకా ఈరోజు సంబరాలు జరుపుకుంటున్నారు. పోతరాజు ఉన్నారు, ఆయనతో కూడా మనం మన తర్వాత మాట్లాడదాం. దీనికి సంబంధించి మనతో పాటు పక్కన నివాసులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏ నెలలో ఏ ఇయర్ లో స్థాపించారు, మరి ఈ ఫౌండర్ ఎవరు, ఏంటి అని మరిన్ని విశేషాలు ఆయనతో క్లారిటీ చేసుకుందాం. నమస్తే సార్. సో ముందు ఎలా ఉండేది టెంపుల్? చిన్నగా చెట్టు కింద ఉండిందా, ఎలా ఉండేది ముందు? पहले छोटा हो गया था मंदिर, वो क्या रोड का पानी जा रहा था, वो हिसाब से वापस फिर से बनाए हम लोग। मतलब पूरे कॉलोनी वाले मिलके, अभी हम मेन हम 3 भाया है, सब मिलके एक वो कर लिए कि भाई थोड़ा उठाएंगे और बड़ा करेंगे बोल के अपनी दिल से वो वापस मंदिर को बड़ा करे। नीचे हो गया, पानी जा रहा था रोड का बोल के वापस बड़ा करे उसको। అంటే దీనికి ఎవరైనా ఫౌండర్స్ వచ్చారండి? ఎవరైనా హెల్ప్ చేయడం జరిగిందా, లేదంటే మీరు కాలనీ వాసంతా డబ్బులు వేసుకుని చేయడం జరిగిందా? యాక్చువల్లీ కాలేజ్ వాళ్ళే ఎక్కువ చేసినారు అందరు, బట్ ఎవరి మంచిగానే ఇచ్చినారు మేడం. అందరికి చెప్తే వాళ్ళు కూడా ఇచ్చినారు. బట్ మెయిన్ థింగ్ అంటే లక్ష్మణ్, శంకర్ భాయ్, ఇంకా మారుతి, ఈ ముగ్గురు తమ్ముడు ఉన్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఫస్ట్ థింగ్ దేవుడి గురించి ప్లేస్ ఇచ్చినారు. ఆ తర్వాత గుడి చిన్న అయిన తర్వాత వాళ్ళు మనసులో పెట్టుకొని ఏం చేద్దామని అంటే అన్ని సపోర్ట్తోని అందరు వచ్చేసి ఏమేమి మనతో ఏమవుతుంది అది చేసేసినాం మేడం. సో అంటే దేవతకి నీళ్ళు, గుడిలోకి నీళ్ళు రావడము, ఆ ఇబ్బంది ఫేస్ చేసి మెయిన్ అదే ఇంత ముందుకు వచ్చింది. ఆయన గురించి కొంచెం పైన చేసేసి పెద్ద గుడి చేసేద్దామని మన మనసులో పెట్టుకొని చేసేసినాం మేము అందరు. అంటే ఏ రోజు మళ్ళీ తిరిగి ప్రారంభించడం ఏ రోజు అయింది? నిన్ననా ఈ రోజు? ఇది 11th కి అయింది. 11th కి ఈ మంత్ 11th కి అయింది. 60 days వచ్చేసి అన్ని మహారాజులు వచ్చినాయి. 20 members మహారాజులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు అన్ని చేసేసి పూర్తిగా చేసినారు మేడం. 5 days ఇది చేయని ప్లేస్ అంటున్నారా? ఒక 2 months అవుతుంది మేడం. అన్ని టోటల్ చేయాలంటే, ఈ గుడి చేయాలంటే 2 months అయింది. బట్ పూజ అయితే 5 days 6 days అయింది మేడం. రెగ్యులర్ గా ఎవరు ఉంటారు పూజలు చేయడానికి? ఎవరు ఉంటారు రెగ్యులర్ గా? మహారాజు ఉంటారు మేడం, పంతులు ఉన్నారు. దీనికి పంతులు ఉంటుంటారు రెగ్యులర్ గా పూజలు. ఎస్ మేడం. ఇంకా అందరితోనే ఒక పండిత్ 2 times ఉంటాయి మేడం పండిత్. ఇంకా అన్ని చాలా మనుషులకి కూడా హ్యాపీ ఉన్నారు మందిర్ చేసినప్పటి నుంచి. ఇంకా ఎలా ఫీల్ అవుతుంది? చాలా సూపర్ ఫీల్ అవుతుంది మేడం. అందరికి మంచి కనిపిస్తుంది, అందరు మంచి లుక్ ఉంటుంది మేడం. फिर साल को एक बार नवरात्रि में प्रोग्राम होता है यहाँ पे। फिर पूर्णम नवरात्रि शरद पूर्णिमा के दिन जागरण होता, फिर बोनाल होता, पूरे फेस्टिवल हो जाते हैं. అమ్మవారికి ఏమేం పూజలు ప్రధానంగా జరుగుతాయి అంటే మనకి అన్ని మేడం, అన్ని మేము మహారాష్ట్రియన్ మేము. యాక్చువల్లీ మేము మాకు ఎంత అవుతుంది అన్ని తులజాపూర్ది, దసరాది ఉంటుంది 11 days, అన్ని 9 days, అన్ని బోనాలు కూడా ఎవ్రీథింగ్ చేస్తాం మేము ఇక్కడ. మేము ఎవ్రీథింగ్. సో ఈ రోజు ఇంత మంది జనం రావడం, అలాగే పోతరాజు గారు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ మేడం. ఎవ్రీ టైం వాళ్ళకి పిలుస్తాం మేడం మేము. ఇంకా లాస్ట్ డే అయితే చాలా మంచి, ఇంకా సూపర్ అయింది మేడం. ఆల్మోస్ట్ 4-5,000 members వచ్చినారు మేడం ఇక్కడ. చాలా ఫుల్. ఇంకా అన్న ప్రసాదం ఉంది అప్పుడు నిన్న మేడం. చాలా మంచిగానే జరిగింది మేడం ఇప్పుడు దగ్గర. ఎస్, మరి ఇది మరి అమ్మవారిని ఇక్కడ ప్రదర్శించారు చూసారు కదా. మరి ఇప్పుడు మనం పోతరాజుతో మాట్లాడదాం. మారుతి నగర్ అత్తాపూర్ స్ట్రీట్ నంబర్ 4 లో ఉంది మేడం ఈ మందిర్. ఎవరైనా రావాలంటే రావచ్చు అందరు కూడా. ఎవరు కూడా ఆయన గురించి శ్రీ తుల్జా భవాని మందిర్. థ్యాంక్ యూ.
जय बोलो काली माता की जय। जय बोलो अम्बाबाई माता की जय। जय बोलो अम्बाबाई माता की जय। बोल भगवानी की जय। बोल भगवानी माता की जय। बोल दुर्गापुर भवानी की जय। बोल काली माता की जय। बोल काली माता की जय। बोल काली माता की जय। जय रामा जय। लाल बिचा जय। बोल काली माता की
बात ही नहीं करता, कुछ भी बात नहीं करता, बोले तो सुनता भी नहीं, जवाब ही नहीं देता। ठंडा होने के बाद देखिए मंदिर बना कर सब सही हो जाता है। उनके पैर पे वजन डालो। ठंडा ప్రెసెంట్ మనతో పాటు తల్వర్ శివ పోతరాజు గారు ఉన్నారు. గత ఆయనకి 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఈ పోతరాజు అవతారం ఎత్తడం జరిగింది. సో ఆయనతో మాట్లాడదాం మరిన్ని విశేషాలు. నమస్తే. నమస్తే మేడం, చెప్పండి. బాగున్నానమ్మా. మీరు ఏజ్ నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా చేయడం? నా వయసు 11 సంవత్సరాలు. అప్పటి నుంచి మా తాతను చూసుకుంటూ ఈ పోతరాజేశము మా తాత పోతరాజేశం వేస్తుండే. ఆయనను చూసి నేను కూడా ఇట్లనే కావాలని చెప్పేసి ఇప్పటికి 17వ సంవత్సరం. ఈ సంవత్సరంతో కొత్త సంవత్సరంతో 18వ సంవత్సరం నేను ఆటగా పట్టి ఒక 11 సంవత్సరాలు అవుతుంది. తాత అప్పుడు ఇట్లా ఆటగా పడుతున్నో అప్పటి నుంచి కొన్ని గుళ్ళు రాగిపత్రం ఉన్నాయి. ఆ రాగిపత్రం కొన్ని మెయిన్ గుళ్ళు ఉన్నాయి సిటీలో. ఆ మెయిన్ గుళ్ళ కాడ నుంచి గోల్కొండ, బల్కంపేట, కార్వాను, పురాణపూల్, కిషన్ పైల్వాను, గండిపేట గుడి, ఇంకా చాలా గుళ్ళు కిషన్ బాగ్లో గిట, ఇంకా కొన్ని చాలా గుళ్ళు విలేజ్లలో గిట ప్రతి సంవత్సరము ఆమెకి కొత్త గుళ్ళైనా, బొడ్రాయి పండుగలైనా, కొత్త గుళ్ళు ప్రాణ ప్రతిష్ఠ అయినా ఏదైనా కానీ అక్కడ పోతరాజేశము బలిగంప కార్యక్రమం యాటగావులు తాతల నుంచి పూర్వీకుల నుంచి చేసుకుంటూ వస్తున్నాను. అన్న మీరు ఇందాక మేము చూసినట్లు మేకని మీరు కొరకడం జరుగుతుంది అన్న. మీకు మీ మీదకి ఏ దేవుడు ప్రధానంగా ఎప్పుడు ప్రతి గుళ్ళల్లో ఇలా చేసినప్పుడు వస్తున్నాను? ప్రత్యేకంగా ఈ అమ్మవారు నాకు వచ్చేది కాళికామాత, పోతలింగాడు. నాకు అమ్మవారి పటం వేసినప్పుడు పటంలోకి ఎక్కేటప్పుడు కాళికామాత పూనుతుంది. నేను ఇలా వేషధారణలో పోతలింగాడు, పోతరాజు అంటే ఒక భగవంతుడు, 7 అక్కచెల్లెల సోదరుడు. ఆ పోతరాజేశంలో ఉన్నప్పుడే ఆయన నాకు పోతరాజేశం ఒంటి లోపలికి వచ్చి ఈ ఆటగోవ అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక కార్యక్రమం, ఒక ఘటం ఇది. అది బొడ్రాయి పండుగలో ఊరి బొడ్రాయికి, ఊరి కొత్త కొత్త గుళ్ళకి బలిగంప కార్యక్రమంలో ముందు పోతరాజేశాలు జరుగుతాయి. కొన్ని గుళ్ళలో బలి అర్పణ చేయకూడదు, అది మంచిది కాదు అంటారు. కానీ మహంకాళికి బలి అర్పణ ఇష్టమా? ఎవరు చెప్పారో కానీ బలిగంప బలిది ఇవ్వడము అమ్మవారికి చాలా ఇష్టమైన ఘటం ఇది. బలిగంప కొట్టడం వల్ల చెడు నివారణి. ఇప్పుడు మనకి కరోనా ఎలా వచ్చిందో ఒక టైంలో గత్తర లేచిపోయిండే. ఆ గత్తర లేచినప్పుడు మనకి ఇట్లనే పూర్వీకులు పెద్దలు అందరు కూర్చొని ఈ బలిగంప కార్యక్రమం అప్పట్లో పూర్వీకులు అమ్మవారి గుడి నుంచి పనిబాట వాళ్ళు, సాకలోలు, మంగళోలు, మాదిగోలు, మాలోలు, మంగళి వాళ్ళు అందరు కలిసి ఈ పనిబాట వాళ్ళు, ఈ కులవృత్తి వాళ్ళు ఈ బలిగంప కార్యక్రమం చేస్తే ఊరంతా బలి జల్లితే చెరు నివారణ వెళ్ళిపోయి పిల్లలకి ఏ రోగం రాకుండా ఇట్లాంటి
కరోనా లాంటివి ఇంకా ఎటువంటి రోగమైనా కానీ మన దరిదాపులకు రాకుండా ఊరు లోపల నుంచి బొడ్రాయి నుంచి బలిగంప చేసుకుంటా ఊరు బయటికి వెళ్ళిపోతే ఆ కరోనా ఎటువంటి రోగాలైనా కానీ చెడు నివారణ మనకి దూరం వెళ్ళిపోతుంది అని చెప్పేసి అప్పటి నుంచి మన తాత ముత్తాతలు పూర్వీకులు ఈ బలిగంప చేస్తున్నారు. ఇప్పుడు మనం చేసుకోవడం గిట చెడు నివారణ ఏంటంటే ఒక గుమ్మడికాయ తీసేస్తే ఎట్లా మనకు దిష్టి పోతుందో అమ్మవారికి అట్లా బలిగంప చేస్తే చెడు నివారణ పోతుంది. ఊర్లో ఉన్న చిన్న పెద్ద ఎవరికైనా కానీ ఆరోగ్యంగా ఉంటారు. ఈ బలిగంప కార్యక్రమం చేస్తే ఊరంతా బాగుపడుతుందని ఈ బలిగంప కార్యక్రమం చేస్తారు. యాటగావు ఏంటంటే అమ్మవారికి చాలా ఇష్టమైన ఘటం ఇది. పోతరాజు వాళ్ళ సోదరుడు యాటగావు బట్టి ఆయన నోట్లో రక్తము అమ్మవారికి చిమ్మిస్తుంటే ఆమె ఎంతో ఆనందపడుతుంది. ఆనందపడ్డాక ఆమె 7 అక్క చెల్లెలు అప్పుడు పోతలింగడు చాలా ఊరికి బొడ్రాయి కాబట్టి ఆయన చాలా శాంతిగా అవుతాడు. అప్పుడు ఊర్లో ఏ చెడు నివారణ రాకుండా అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. అన్న మీరు ఈ పోతరాజు అవతారం సాయంత్రం ఎత్తున్నారు అని అనుకున్నప్పుడు మీరు పొద్దున్న నుంచి ఏమైనా పూజల్లో ఉంటారా, లేదా ఈ పోతరాజు చేసినప్పుడు మీరు ఏమన్నా దీక్షలలో ఉంటుంటారా? ఈ పోతరాజేశము వేసేటప్పుడు నిష్ఠా నియమాలు చాలా ఉంటాయి. నేను నిన్న రాత్రి నుంచి మనకు ఉదయం 12 కాదు, ఉదయము మనకు సూర్యోదయము మనము సంధ్యవేళ అంటే 3 గంటల నుంచే ఆ 3 గంటల నుంచి నేను ఉపాసంగా ఉండి పొద్దున అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకొని ఊరి బొడ్రాయికి మొక్కి మా ఊరి బొడ్రాయి షేక్పేటలో ఊరి బొడ్రాయికి మొక్కి తర్వాత నేను ఊర్లు దాటుకుంటూ వచ్చేటప్పుడు ఊరి పొరిమేరలో ఏ గుళ్ళు అయితే ఉంటాయో గోల్కొండ, బల్కంపేట, మైదీపట్నము అలా గుళ్ళలకు మొక్కుకుంటా ఈ గుడి దగ్గరికి చేరుకుంటాను. ఏ అడ్డంకులు రాకుండా ఆ పొలిమేరలలో బొడ్రాయిలని ఆ పొలిమేరలలో ఉన్న అమ్మవార్లని మొక్కుకుంటూ నిదానంగా ఇక్కడికి చేరుకుంటాను. ఎందుకంటే ఆ శక్తి ఆ తల్లి అక్కడి నుంచి ఇక్కడి నుంచి రావాలంటే ఎన్నో అడ్డంకులు కలిగిస్తుంది. ఆ అడ్డంకులు కలగకుండా ఊర్లో ఉన్న బొడ్రాయిలను మొక్కుకుంటా పొలిమేరలో ఉన్న ఆ తల్లిని మొక్కుకుంటా ఇక్కడ దాకా రాగలిగాను. వచ్చిన తర్వాత ఈ యాటగావ్ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత మొత్తం ఎక్కడిదక్కడ స్నానం చేసి పోతరాజు సామాన్కి మళ్ళీ పూజ కట్టి ఆ పోతరాజు సామాన్ని ఒక భద్రపరిచిన తర్వాత అప్పుడు నేను ఒక పొద్దు అనేది వదులుతాను. అన్న నాకు ఇది ప్రధానంగా ఎదుర్కొన్న సమస్య అంటే క్వశ్చన్ ఏంటంటే పోతరాజులు ఇలా పోతరాజు వేషం వేసినప్పుడు లేదా ఇలా బలి ఇచ్చినప్పుడు తాగి చేస్తారు, తాగేసి ఇవి వాళ్ళు ఇష్టచలంగా మీదలు పడుతూ ఉంటారు, ఉరుకుతూ ఉంటారు అన్నదానికి మీరు ఏం చెప్తారు? పోతరాజులు తాగి పోతరాజేసడం వేయడం ఒక పూర్వీకుల కాలంలో నడుస్తుండే. అది గిట్ట వాళ్ళు తాగకపోతుండే ఒక ఏలు చుక్కతోని ఆ మందు లోపల ఏలు చుక్కని టచ్ చేసి నాలుక పైన టచ్అప్ చేస్తుండే వాళ్ళు, తాగేవాళ్ళు కాదు. అప్పట్లో పోతరాజులు పొద్దున 6 గంటలకి గజ్జ కడితే 24 గంటల దాకా గజ్జ అలాగనే ఉంటుండే. ఎవరికైనా కానీ సాధారణ వ్యక్తి ఈ పోతరాజేశం వేయలేడు. గజ్జ కట్టి ఆ బిగిత పడ్డ నరాలకి గజ్జ కట్టి ఆడడము ఆ తల్లి ఇచ్చిన శక్తి, ఆ తండ్రి పోతలింగడు ఇచ్చిన శక్తితోనే ఈ పోతరాజేశం చేయగలుగుతాము. తాగి ఊగికుంటా ఈ పోతరాజేశం కాదు. నిష్టంగా నియమంగా ఉంటే ఎంత గట్టిగా కట్టినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటగావులున్నా ఎన్ని బలిగంప కార్యక్రమాలు ఉన్నా ఎన్ని ఎదురులున్నా పోతరాజేశం వేసి పసుపు రుద్దుకున్న తర్వాత ఆ ఒంటి లోపలికి ఆ భగవంతుడు పూనిపోయి దాని తర్వాత కార్యక్రమం ఆయన స్వయంగా చేయించుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, సో ఇప్పటి వరకు జరిగిందంతాను మరి మహంకాళమ్మకి జరిగిన వేడుకలు అనమాట. సో ఈ టెంపుల్ రావాలంటే అత్తాపూర్ తుల్జా భవానీ టెంపుల్ అనమాట, కృష్ణాబాగ్ రోడ్ లో ఉంది, వచ్చి సందర్శించండి.